హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలల్లో గరీబోళ్లకి అందని వైద్య సేవలు, వైద్య పరీక్షల కోసం ఎదురు చూస్తున్న పేషెంట్లు. డ్వాక్రా ఉత్పత్తులతో ఆర్థిక స్వావలంబన పొందుతున్న మహిళలు నెలకి 3 సార్లైనా మెప్మా బజార్లు పెట్టాలంటూ వేడుకోలు. వెస్ట్ బెర్రీలో సృజనాత్మకతను ప్రదర్శించిన విద్యార్థులు, విజ్ఞానాన్ని అందించే దిశగా సైన్స్ ప్రదర్శన. కొల్లూరు మండల పరిషత్ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాదరావు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. శాఖాహార్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసిన డాక్టర్ మధుసూదన్ ప్రసాదరావుకు టీడీపీ నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొల్లూరు మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లటంలోనూ ఒక వైద్యునిగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న డాక్టర్ ప్రసాదరావు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు ఆకాంక్షించారు. తొలుత డాక్టర్ కనగాల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయగా టీడీపీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ రావును ఘనంగా సత్కరించారు. ఈ తరుణంలో యేసుక్రీస్తు ఆశీస్సులను అందించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, టీడీపీ నాయకులు మైనేని రత్నప్రసాద్, సోమవరపు నాగేశ్వరరావు, నన్నపనేని సుధాకర్, సౌపాటి కిరణ్, సుద్దపల్లి నాగరాజు, చుక్కపల్లి పెద్దబాబు, నాగభైరవ, రత్నబాబు, పవన్, పరుచూరి నల్లయ్య, పరుచూరి బబ్బులు తదితర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మరి శాకాహార హోటల్లో మనం అత్యంత ఉత్సాహంగా మరి జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. చాలా మంచి వ్యక్తి. అటు డాక్టర్గా సేవా కార్యక్రమంలోనూ, మరి ఇటు రాజకీయ నాయకుడిగా ప్రజలకి అందుబాటులో ఉండి అందరూ మందలం పొందినటువంటి డాక్టర్ గారికి మరింత ఇంకా మరి నిండు నూరేళ్ళు ఆయన దీర్ఘాయుష్గా ఉండాలని కన్యకా పరమేశ్వర అమ్మవారిని, కనకదుర్గమ్మ అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవిస్తూ మరి సెలవు తీసుకుంటాం. తెనాలి రైల్వే స్టేషన్ వంతెన వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ ప్రారంభించారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమాజ సేవలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితికి మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ అభినందనలు తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గే వరకు బాటసార్లకు తాగునీటి సదుపాయాన్ని ఈ చలివేంద్రం ద్వారా అందించాలని కమిషనర్ నిర్వాహకులను కోరారు. ముఖ్యంగా ప్రార్థించే పెదవుల కంటే సేవించే చేతులు మిన్న అటువంటి సహాయకారులు ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో ఈ భక్తజన బృందం వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమం రూపకల్పన చేస్తూ మజ్జిగని, అదేవిధంగా చల్లని మంచినీటిని కూడా అందించేటువంటి ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గాను ఆ భక్తజన బృందాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. తప్పనిసరిగా మనందరం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎవరైతే ఈ యొక్క ప్రజల పట్ల మంచి భావం కలిగి ఉన్నారో అందరినీ కూడా ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున ఎండాకాలంలో అన్ని చోట్ల కూడా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఈ యొక్క ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళు కూర్చోవడానికి వీలు కూడా 4 కుర్చీలు కూడా వేసి వాళ్ళు అరగంట గంట సేపు కూర్చొని సేద తీరే విధంగాను వాళ్ళకి అవసరమైనటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఓన్లీ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ యొక్క చలివేంద్రాలను కాకుండా మిగిలిన అన్ని చలివేంద్రాల్లో కూడా ప్రతి చోట కూడా ఒక 20 నుంచి 50 ఈ యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. తప్పనిసరిగా పట్టణంలో ఎవరైనా ఏదైనా పని కోసం వచ్చే వాళ్ళందరూ కూడా ఇటువంటి వడదెబ్బ తగలకుండా ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళేటువంటి అన్ని ఏర్పాట్లని కూడా మనం పురపాలక సంఘం చేస్తుంది. దానికి సందర్భానుసారంగా ఇటువంటి మంచి సంస్థలు అందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా
11 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఎటువంటి ప్రయాణాలు కానీ ఎటువంటి బయటికి రావడం తగ్గించుకోవడం ప్రయత్నం చేయాలి. అత్యవసరం అయితే తప్ప ఈ టైంలో బయట రాకుండా ఉండాలి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఆల్రెడీ కూడా మనకి 40 డిగ్రీలు దాటిపోయింది ఉష్ణోగ్రత కూడా. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రయాణాన్ని మెట్ట మధ్యాహ్నం వాయిదా వేసుకోవటము, సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలు ధరించుకోవటము, ఎక్కువసారి నీళ్లు తాగటము, బాగా ఇబ్బందికరంగా ఉంటే కనుక సాల్ట్ వేసినటువంటి మంచినీళ్ళు మజ్జిగ తాగటం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు. ప్రముఖ సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మిత్రమండలి అధ్యక్షుడు కొసారామ మాట్లాడుతూ సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం తెనాలి పట్టణం చేపడటం చాలా గర్వకారణం. రాబోయే రోజుల్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళని ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చేందుకు నేను సంతోషిస్తాను. సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ సమాజం పట్టించుకొని అనాథల సేవలకు తమ సొంత ఖర్చుతో దహన సంస్కారాలు చేయిస్తామని చెప్పారు. వేసవి కాలంలో తాగునీటిని అందించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని శ్రీను తెలిపారు. అందమంగళ మరి గత 3 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి మా కమిటీ సభ్యులు మొత్తం తీర్మానంతో మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి పేరు మీదే ఈ చలివేంద్రం ప్రారంభిద్దామని చెప్పి ఆలోచన చేసి మా కమిటీ తీర్మానం ప్రకారం మరి యాసవకాలం ఈ 3 నెలలు కూడా మరి ప్రతి శుక్రవారం కూడా మజ్జిగ పోసే ప్రక్రియ కూడా స్టార్ట్ చేశాం. అంతేకాకుండా మరియు ఈ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎక్కడైనా రోడ్ల పక్కల అనాథ శవములు ఏమైనా ఉన్నా కానీ మా తెలియపరిచించో వాటికి దాన సంస్కారాలను కూడా మా సొంత ఖర్చుతో నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు మా సేవా సమితి వారు చేపడటం ఎంతో గొప్పతనం అని చెప్పేసి కార్యక్రమంలో టింబర్ డిపో చిన్న, షేక్ మీరావలి, ఎన్ఆర్కే శర్మ, గంజనబోయిన ప్రతాప్, పాసం వెంకటేష్, ఎం కిరణ్ బాబు, షేక్ అనీఫ్, వి గంగాధర్, డి శ్రీనివాసరావు, ఆర్ శివ తదితరులు పాల్గొన్నారు. అది ఒక పెద్ద ఆసుపత్రి. గరీబోళ్లకు మాత్రం అక్కడ వైద్యం నాస్తి. డాక్టర్లు ఉంటారు కానీ వారికి నచ్చినప్పుడే ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఇదేంటి అనుకునేలోగా పేషెంట్లకు సెలైన్లు తగిలిస్తారు. ఇది తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. ఎక్కడెక్కడి నుండో వచ్చిపోయే పేషెంట్లు ఇక్కడ ట్రీట్మెంట్తో భయపడిపోతున్నారు. తెనాలిలోని అతిపెద్ద వైద్యశాల జిల్లా ప్రభుత్వ వైద్యశాల. వైద్య సేవలకి అవకాశాలు అన్నీ అందిపుచ్చుకున్నా వైద్య సేవలు మాత్రం పేదోడికి అందటం లేదు. బయట ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేని సుదూర ప్రాంతవాసులు తెనాలిలోని అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇక్కడ చేరిన తర్వాత గానీ వారికి తెలియదు ఆసుపత్రి నిర్లక్ష్యపు నీడలో ఉన్నామని. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని ఓకదంపుడి ప్రచారాన్ని నమ్మిన ప్రజలకు వైద్య సేవలకు వస్తే గానీ ఇక్కడ పరిస్థితి బోధపడటం లేదు. ఎలాగూ వచ్చాం కదా అని ఆసుపత్రిలో చేరితే పేషెంట్గానే ఉంటాడు, రోగం రోగంగానే ఉంటుంది. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నామని అనుకునేలా పేషెంట్కి ఒక సెలైన్ ఎక్కిస్తారు. ఇక అంతే, డాక్టర్ వచ్చి చూసే వరకు పేషెంట్ ఎదురు చూడాల్సిందే. జీటీవీ కెమెరా ముందు పేషెంట్ కుటుంబ సభ్యులు తమ బాధను వెళ్లబుచ్చారు. పేపర్ కాడు పట్టుకొని 3 రోజులు జాయిన్ అయ్యి పట్టించుకోవట్లేదు. ఇంజక్షన్ మాత్రం 2 చేశారు, ఇంతవరకు రాలేదు. అదే గుంటూరు వెళ్ళమంటున్నారు. గుంటూరు నేను పోలేదన్న పుస్తకం తీసుకునే లోపల పడేసారు. లేదు పుస్తకం తెచ్చుకోమన్నారు. ఇప్పుడే పోయి తెచ్చి ఆవిడకి వచ్చాం. అసలు పట్టించుకోవట్లేదు. అన్నం కూడా సరిగ్గా పెడతారా. డాక్టర్ గారు ఇంతవరకు రాలా, వాటిగా రాలేదు. అవును, నిన్న వచ్చింది. మొన్న వచ్చి గుంటూరు రాస్తున్నాను. నేను పోలేనమ్మా, పోవాలని వెళ్ళింది, రాలా. నేను రాలా. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు అమరావతి యువ క్రికెట్ అకాడమీని ప్రారంభించడం జరిగిందని అకాడమీ కోచ్ మాలిక్ భాయ్ అన్నారు. కవిరాజా పార్కులో వైసీఏ బాయ్స్ హాస్టల్ ప్రారంభించామని ఆయన తెలిపారు. క్రికెట్ క్రీడారంగంలో సరైన నైపుణ్యత ఉండి సరైన శిక్షణ లభించక ఎంతోమంది క్రీడాకారులు గుర్తింపు పొందలేకపోతున్నారని అకాడమీని ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ చెరుకుమల్లి సింగారావు అన్నారు. ఇటువంటి తరుణంలో అమరావతి యువ క్రికెట్ అకాడమీ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. క్రికెట్ ఆటలో యువత రాణించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని చెరుకుమల్లి సింగారావు పేర్కొన్నారు. యువ క్రికెట్ అకాడమీ అమరావతి క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలని వెలుగులో తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మరి 50 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించడం అనేది చాలా గర్వకారణం. మరి మాలిక్ వాళ్ళ యువతరానికి మొత్తాన్ని కూడా స్ఫూర్తిగా నిలిచాడు. మన జిల్లాలోనే వేసవి శిక్షణా తరగతులు ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం.
మరి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో 18 మందిని ఎంపిక చేయటం, వాళ్ళందరికీ కూడా ఉచితంగా శిక్షణా తరగతులు ఇవ్వటం అనేది చాలా గర్వంతో కూడుకున్నటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని నేర్చుకొని దేశంలోనే ఇవాళ వరల్డ్ క్రికెట్ జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక పక్క క్రికెట్ కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన తెనాలి పట్టణానికే కాకుండా మన జిల్లాకే మాలిక్ అనేది చాలా గర్వంతో కూడుకున్న విషయం. మరి ఎంతోమంది విద్యార్థుల్ని వివిధ రాష్ట్రాల్లో జరిగేటువంటి టోర్నీలో పాల్గొనడం, చాలామంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అకాడమీ కోచ్ మాలిక్ భాయ్ మాట్లాడుతూ మంచి శిక్షణ కేంద్రం ఉంటే మంచి క్రీడాకారులు ఎంతో మంది వస్తారని చెప్పారు. క్రికెట్ రంగంలో క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు అకాడమీ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి 18 మంది ఎంపికయ్యారని, వీరికి 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మాలిక్ భాయ్ తెలిపారు. ఈ నెల 28వ తారీఖు నుంచి జరగబో సమ్మర్ క్రికెట్ క్యాంపుకి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి జిల్లాకు ఒక్కరు చొప్పున ఉన్నత మెరిట్ క్రీడాకారుల్ని మరి ఈ యువ క్రికెట్ అకాడమీ వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ కలిగించి వాళ్ళని ఇక్కడ కోచింగ్ ఇచ్చి మరి కోచింగ్లో మెరిట్ చూపించినటువంటి క్రీడాకారుల్ని మరి ఉన్నతమైన పై స్థాయి మ్యాచ్లకు తీసుకెళ్ళి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి క్రికెట్ అసోసియేషన్ ఎన్బి కిషోర్ చౌదరి గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రూరల్లో నుంచి వెనుకబడిపోయినటువంటి ప్రాంతాల నుంచి క్రీడాకారుల యొక్క ఆట స్థాయిని బయటికి తీయడం, వాళ్ళకి ఇలాంటి హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం ముందుగా అమరావతి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పి వినోద్, ఖాదర్, ఏ చేతన్, జి తేజ తదితరులు పాల్గొన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని వెస్ట్ బేరీ స్కూల్లో గురువారం విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కిడ్నీల పనితీరు, పరిశుభ్రత పట్ల అవగాహన వంటి ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తాము చేసిన ప్రాజెక్టుల గురించి సువివరంగా వివరించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సుమిత భట్టాచార్య మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడుతుందన్నారు. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులు తమ ఆలోచనతో ప్రాజెక్టు రూపంలో ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే స్కూల్ ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ సుమిత భట్టాచార్య పేర్కొన్నారు. Children get completely involved. By doing the thing practically, they know exactly how the nature works. So they are practically doing it, and whatever is in playful way, hands-on way, so its learning becomes very easy for the children, and it is very effective learning. So at this young tender age, we make them exposed to the people, exposed to the projects, so that makes the children enjoyably knowing a thing and understanding it in a better way. The basic functional unit which filters out waste is nephron. This is the structure of nephron. Let me explain in detail how the filtration process occurs. Here the blood from the arteriole moves into the glomerulus. Further, the blood from the glomerulus moves into the Bowman's capsule with a high force so that many useful substances are reabsorbed. Our body should eliminate urea, salt and a little amount of water. మెప్మా బజార్లో డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన సరుకులకు వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మెప్మా బజార్లో అన్ని రకాల వస్తువులు విక్రయిస్తున్నారు. డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసిన పలు రకాల వస్తువులను విక్రయించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మెప్మా బజార్ పేరిట అవకాశం కల్పించడంతో డ్వాక్రా సంఘాలకు ఉపాధి లభిస్తోంది. తెనాలి పట్టణంలోని డ్వాక్రా సంఘాల మహిళలు వారు చేసిన ఉత్పత్తులు విక్రయించుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. మార్కెట్లో విక్రయించే వస్తువుల కంటే తక్కువ ధరలకే డ్వాక్రా సంఘాలు విక్రయించడంతో వినియోగదారులు ఎక్కువగా మెప్మా బజార్ను ఆశ్రయిస్తున్నారు. అయితే నెలకి ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం లభించడంతో డ్వాక్రా సంఘాల్లో నిరుత్సాహం కలుగుతోంది. కనీసం నెలకి 3 సార్లైనా మెప్మా బజార్లో తమ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలి ప్రభుత్వ వైద్యశాలల్లో గరీబోళ్లకి అందని వైద్య సేవలు, వైద్య పరీక్షల కోసం ఎదురు చూస్తున్న పేషెంట్లు. డ్వాక్రా ఉత్పత్తులతో ఆర్థిక స్వావలంబన పొందుతున్న మహిళలు నెలకి 3 సార్లైనా మెప్మా బజార్లు పెట్టాలంటూ వేడుకోలు.
వెస్ట్ బెర్రీలో సృజనాత్మకతను ప్రదర్శించిన విద్యార్థులు విజ్ఞానాన్ని అందించే దిశగా సైన్స్ ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.